హాయ్ ఫ్రెండ్స్, ఈ మూవీ గురించి చాలా వీడియోలు అనేది చేసినాను అనమాట. నేను చాలా కామెంట్స్ కూడా రిప్లై అనేది ఇస్తూ ఉంటాను. చాలామందికి హెల్ప్ఫుల్గా ఉంది మూవీ గురించి వీడియో చేసిన దానివల్ల. కానీ చాలామంది ఇప్పుడు కొత్తగా ఈ మూవీకి సెటిల్మెంట్ చేసుకుంటే బాగుంటుందా, మాకు ఇలాంటి మెసేజ్లు పంపిస్తూ ఉన్నారు అనమాట, సెటిల్మెంట్ చేసుకోండి అనేసి. మీ సెటిల్మెంట్ అంటే ఇది ఏమన్నా మనము ఏదైనా వ్యాపారం చేస్తూ ఉన్నాము, సెటిల్మెంట్ చేసుకునే దానికి మనము లోన్ తీసుకున్నాము. లోన్ తీసుకునేది యాప్లో, మొబైల్లో యాప్లో నుంచి మనము పే చేసి క్లియర్ చేసుకోవాలి. అంతేగాని మీరు సెటిల్మెంట్ చేసుకోవాలంటే ఎవరి దగ్గర చేసుకుంటారు, వాళ్ళు ఎవరో మీకు తెలియకుండా వాళ్ళకి ఎవరికో మీరు డబ్బులు పంపించేసి మళ్ళీ యాప్లో అప్డేట్ అవుతుందా, ఇవన్నీ నమ్మకం ఉందా మీకు? ఫస్ట్ అవన్నీ ఆలోచించండి. అంతేగాని ఎవరో మీకు మెసేజ్ పంపించినారు, 50,000 కట్టాల్సింది 30,000 కడితే సరిపోతుందంటే మీరు ఎలా నమ్ముతారు? నాకేం అర్థం అవ్వడం లేదు. నేను ఎంతోమందికి కామెంట్స్లో కూడా రిప్లై ఇస్తూ ఉంటాను, ఆ విధంగా పే చేయకూడదు, పే చేసినారంటే యాప్లో అప్డేట్ అవ్వదు అనేసి. కానీ మళ్ళీ అలాంటి కామెంట్స్ అనేది కంటిన్యూగా వస్తూనే ఉంది. నేను ఆల్రెడీ ఒక వీడియోలో కూడా మీకు చెప్పినాను, సపోజ్ మనం ఈఎంఐ పే చేయలేదనుకోండి, మన డేటా మొత్తం ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క ఏజెంట్కి ఇస్తారనమాట, ఈ విధంగా కలెక్ట్ చేసుకోమనేసి. వాళ్ళకి డ్యూటీ అదే అనమాట. వాళ్ళు మనకి డైలీ కాల్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వాళ్ళకి మనం ఎక్కువ లేట్ అయ్యే కొద్దీ మనకి ఏదో ఒక ఆఫరింగ్ లాగా ఇస్తారనమాట. ఈ విధంగా తక్కువ అమౌంట్ పే చేసుకునే విధంగా మెసేజ్లు వస్తూ ఉంటుంది. ఆ మెసేజ్లు వచ్చి కొంచెం బాగా తెలుసుంటేనే మనం ఆ లింకుల మీద క్లిక్ చేస్తే మీకు గూగుల్లో అకౌంట్ ఇది ఓపెన్ అవుతుంది. ఆ లింకుల నుంచి పే చేయాలన్నమాట. దాంట్లో మనం చూడాలా మన లోన్ ఐడి నెంబర్ కరెక్ట్గా ఉందా, లేకపోతే మోబిక్దేనా, అవన్నీ చూడాలా. ఎందుకంటే ఎన్నో లింకులు అనేది వస్తూ ఉంటుంది. అంతేగాని ఏదో ఒక లింకుల మీద పే చేసినారనుకోండి, అమౌంట్ కట్ అయిపోయిందంటే మళ్ళీ మీరు ఎన్ని మెసేజ్లు పెట్టినా, కాల్ చేసినా ఎవరు అటెండ్ చేయరు, మీకు ఎవరు రెస్పాన్స్ ఇవ్వరు, అమౌంట్ వెళ్ళిపోతుంది. మళ్ళీ మీరు ఎంత బాధపడినా వేస్ట్ అనమాట. ఇవన్నీ నేను మీకు ఏదో ఊరికే చెప్పడం కాదు, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని చెప్తా ఉన్నాను. ఇలాంటి ప్రాబ్లం అని నేను ఫేస్ చేసినాను కాబట్టి చెప్తా ఉన్నాను. అలాంటి లింకులు నాకు ఎన్నో వచ్చినాయన్నమాట. న్యూ ఇయర్కి లేకపోతే ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు వాళ్ళు మెసేజ్లు పంపిస్తూ ఉంటారనమాట. ఈ విధంగా పే చేసుకోండి, మీకు 10,000 తగ్గిపోతుంది, 5,000 తగ్గుతుంది, ఇలా మెసేజ్ అనేది కంటిన్యూగా వస్తూ ఉంటుందన్నమాట. మీరు ఈరోజు పే చేస్తున్నారు అనుకోండి, ఆ ఏజెంట్ పని అయిపోతుంది, వాడు వెళ్ళిపోతారు. నెక్స్ట్ మీకు మళ్ళీ యాప్లో అప్డేట్ అవ్వదు కాబట్టి మళ్ళీ మెసేజ్ కాల్స్ మళ్ళీ కంటిన్యూ అవుతూ ఉంటుందన్నమాట. అప్పుడు మీరు ఏం చేస్తారు, మీరు మళ్ళీ ఎవరిని అడుగుతారు, మీకే అర్థమవుదు. అందువల్ల దయచేసి సెటిల్మెంటు ఇవన్నీ పక్కన పెట్టేసి మీకు ఏదైనా అదేదో పే చేసేసి లేట్ అయినా యాప్లో పే చేసుకోండి, మీకు అప్డేట్ అయిపోతుంది. అంతేగాని మీరు దయచేసి లింకుల ద్వారా పే చేసి మళ్ళీ బాధపడకండి. అదేదో ఒక 50,000 లింకుల ద్వారా పే చేసేది, అదేదో ఈఎంఐ కట్టుకుంటే సరిపోతుంది, ఏదో ఒక 5,000 మీకు తగ్గుతుంది అంతే కదా. ఆ 5,000 మీకు ఇంట్రెస్టే సరిపోతుంది అనమాట. అదే యాప్లో పే చేసుకున్నారనుకో మీకు క్లియర్ అయిపోతుంది డ్యూ అనేది, టెన్షన్ లేకుండా ఉండొచ్చు. అంతేగాని మీరు ఈరోజు ఒకడికి పే చేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి ఫోన్ చేస్తాడు, అప్పుడు ఏం చేస్తారో ఒకసారి ఆలోచించుకోండి. కొంచెం ఆలోచించి స్టెప్ ఎత్తండి. ఎందుకంటే ఇవన్నీ చాలా కేర్ఫుల్గా చేయాలి, లేకపోతే మీ మొబైల్ ఉండే గ్యాలరీస్ ఫొటోస్ అన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి, మళ్ళీ వాళ్ళు ఏమైనా చేయగలుగుతారనమాట. అంతవరకు పెట్టుకోవద్దండి. వీలైనంత వరకు నా సజెషను, నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, యాప్లో పే చేసుకోండి, మీకు ఎలాంటి టెన్షన్ ఉండదు. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, ఏం జరగదన్నమాట. జస్ట్ మీకు కాల్స్ మెసేజ్ వస్తూ ఉంటుంది. దానికి కూడా నేను చెప్పినాను, ఈఎంఐ మిస్ అయిన వాళ్ళు మీరు కాల్స్ మెసేజ్ అటెండ్ చేయొద్దండి. అమౌంట్ రెడీ అయ్యే వరకు కొంతవరకు సైలెంట్గా ఉండండి. మెసేజ్ మీరు వాళ్ళకి రిప్లై అనేది ఇస్తేనే వాళ్ళకి తెలుస్తుంది, కొంచెం టెన్షన్ అవుతారనమాట. రిప్లై ఇవ్వకుండా అమౌంట్ రెడీ చేసే విధానం చూసుకోండి, రెడీ చేసి క్లియర్ చేసుకోండి. చాలామంది కామెంట్స్లో కూడా మీకు ఎలా తెలుసు ఇలాంటి క్వశ్చన్లు కూడా అడుగుతూ ఉంటారనమాట. ఇవన్నీ నా ఎక్స్పీరియన్స్, నేను ఏజెంట్తో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది నాకు ఇవన్నీ తెలిసింది, ఈ విధంగా జరుగుతుంది. నేను కొంత క్లోజ్గా మాట్లాడినాను అనమాట. ఎందుకంటే చాలా దారుణ పరిస్థితికి వెళ్ళిపోయినామన్నమాట. అప్పుడు లోన్ తీసుకొని అప్పుడు నా బాధలు చెప్తే అప్పుడు వాళ్ళు చెప్పినారన్నమాట డీటెయిల్స్. అప్పుడు ఇవన్నీ నాకు దాని గురించి అంత లోతుగా తెలిసిందనమాట. అవి చాలామంది మోబిక్లోనే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు కాబట్టి కొంతవరకునా చెప్తే కొంతవరకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతోనే వీడియోలన్నీ నేను చేస్తూ ఉంటాను. కొంత వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంత సపోర్ట్ చేయండి.
నేను ఈ మూవీ గురించే వీడియో చేసేదానివల్ల నాకు కూడా చాలా ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. కొంచెం మీరు సపోర్ట్ చేస్తే కొంతవరకు బాగుంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తేనే నేను ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మీకు అప్పుడప్పుడు చెప్పగలుగుతాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా అడగండి. కొంచెం లేట్ అవుతుంది, ఎందుకంటే నేను డ్యూటీ టైంలో ఉంటాను. ఆ టైంలో నేను చూడలేకపోతాను, మొబైల్స్ అలౌడ్ లేదు. నేను బయట వచ్చిన తర్వాత చూస్తే తప్పకుండా మీకు రిప్లై అనేది ఇస్తానన్నమాట. దయచేసి ఈ సెటిల్మెంటు ఇవన్నీ ఆలోచించొద్దండి. యాప్లో పే చేసుకునే విధంగా చూసుకోండి. ఆలోచన అనేది తీసేయండి. ఎందుకంటే సెటిల్మెంట్ అంటే మీకు బాగా తెలుసుండాలన్నమాట. తెలిస్తేనే పే చేసే ఇది ఉండాలన్నమాట. అంతేగాని మీరు ఏ లింక్ అయినా పే చేస్తే మళ్ళీ మీరే ప్రాబ్లం ఫేస్ చేస్తారు. జాగ్రత్తగా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి. బాయ్.